Welcome to Yo-Yo TV Cine Takis. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఏపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ హామీలపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, లోక్సభలో ప్రధాని మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు మినహా విభజన హామీల ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. తొలుత టీడీపీ నేత ముద్దు కృష్ణమ్మ మృతికి సంతాపం తెలిపారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ పై తీవ్రంగా స్పందించారు. విభజన సమయంలో యూపీఏ ఏపీకి న్యాయం చేయలేదని, ఈ విషయాన్ని తాను ప్రధాని మోడీకి అప్పుడు వివరించానని చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేయాలని మోడీని 2014 ఎన్నికలకు ముందు కోరారని చెప్పారు. బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదన్నారు. యూపీఏ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని చెప్పారు. ఈ విషయాన్ని నాడు మోడీకి చెప్పి మీరు న్యాయం చేయాలని కోరానని తెలిపారు. ఏపీకి అండగా ఉంటారనే ఎన్నికలకు ముందు మోడీతో కలిశానని చెప్పారు. హామీలపై తాను తొలి ఏడాది సంయమనం పాటించానని చెప్పారు. వివిధ సాకులతో ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చాలని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే వారితో కలిసి తాము ముందుకు సాగుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో కలిసి హోదా కోసం ముందుకు సాగుతామన్నారు. నాడు తెలంగాణ కోసం అందరూ కలిసి సభలను సంపింపచేశారన్నారు. ఏపీకి హామీల విషయంలో అలా కలిసి పోరాడడం లేదన్నారు. ప్లకార్డులతో పనులు జరగవన్నారు. ఏపీ బంద్ అంటూ ఇలా బందులు చేస్తే మనల్ని మనమే కొట్టుకున్నట్టు అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేశాయని, కానీ ఏపీలో మాత్రం హోదా కోసం అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, నీలం సంజీవ్ రెడ్డిల గురించి మాట్లాడిన మోడీ ఏపీ సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.